కానీ వాళ్ళకి లేని సెన్స్ మరి అంటే అది నిజంగా ఎస్పెషల్లీ ఆ యాటిట్యూడ్ ఉన్న ఫ్రెండ్స్ దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అంటే ఈవెన్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కూడా అటెండ్ అవ్వలేని పరిస్థితుల్లో నేను చాలా చాలా ఫీల్ అయ్యాను, ఈవెన్ కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్లో కూడా. కానీ ఫ్రెండ్స్ ఇలా ఇన్విటేషన్ అంటే ఇలా ప్రపోజల్ పెట్టి ఇనిషియేషన్ తీసుకొని ఇలా చేస్తున్నప్పుడు అందరూ వస్తుండేనే కదా చేసిన వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్. వాళ్ళని అది కాదని అలా వచ్చినందుకు మాత్రం ఫస్ట్ ఏంటంటే 10 members వచ్చినా ఓకే, 5 members వచ్చినా గెట్ టుగెదర్. బట్ ఏంటంటే ఇంతమంది కొంత స్పిరిట్గా తీసుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఓకే, రియల్లీ రియల్లీ థ్యాంక్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 2009 లాస్ట్ ఇయర్ నేను ఏ కంపెనీలో అయితే ఉన్నానో సేమ్ అదే కంపెనీలో ఉన్నాను. నాకు జనరల్గా ప్రమోషన్ అదేం కాదు, ఎందుకంటే నేను వాళ్ళు ఎలా అంటే నన్ను ఫ్లెక్సిబుల్గా ఎలా కావలిస్తే అలాగా, అంటే నాట్ ఇన్ ఎక్స్పర్టైజ్ ఇన్ వన్ డొమైన్ ఉన్నట్టుగా ఎలా కావలిస్తే అలా డిఫరెంట్గా స్విచ్ చేస్తున్నారు. నేను దానికి అలాగే మామూలుగా కాకపోతే ఏంటంటే 2009లో నేను బాగా అనుకున్నది ఒకటి జరగలేదు అనమాట. మా ఫాదర్కి అంటే మామూలుగా ఫస్ట్ ఒక ఇల్లు ఆయనకి ఒక డ్రీమ్ అనమాట. కాబట్టి అందుకని నేను బిఫోర్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ ఆయన ఫస్ట్ ఒక ఇల్లు అది జస్ట్ కన్స్ట్రక్ట్ చేసి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ అనుకున్నాను. అలా అని చెప్పి మాక్సిమం ఫిబ్రవరి ఆఫ్ ద మంత్ లీవ్ పెట్టి ఆ ట్రైల్స్లో ఉన్నాను, కానీ అవ్వలేదు. సో ఎప్పుడైతే అది అవ్వలేదో మా ఫాదర్ ఏమన్నారంటే సరేరా మరి మ్యారేజ్ ఎలాగోలేదు కాబట్టి ఇల్లు ఎలాగో అవ్వలేదు కాబట్టి మ్యారేజ్ అంటే 3 years పోస్ట్పోన్ అయింది కాబట్టి మ్యారేజ్ ట్రై చేయని చెప్పారు. మేలో జస్ట్ మామూలుగా వెళ్ళి ఏదో చూశాను, అప్పుడేమో అవన్నీ తర్వాత చెప్తాను. టైం అయిపోతుంది కదా, నేను చెప్తాను నీకెందుకు ప్రతి బిట్టు నేను చెప్తాను, డోంట్ వరీ. తర్వాత August 7th అంటే మా ఫాదర్కి చెప్పాను ఫస్ట్ మీరు చూడండి, చూసి ఎందుకంటే ఒక అమ్మాయిని చూసి నచ్చలేదు అని అలా ఎక్కువ చూసి ఇవన్నీ కాకుండా కాంప్రమైజ్ అంటే ఎన్నో చూసి కాంప్రమైజ్ అయ్యి అలా కాకుండా ఫస్ట్ విత్ ఇన్ దానిలో నేను ఇలా ఉండాలి అలా ఉండాలి ఏం పెట్టుకోలేదు. సో August 7th చూశాను, మా ఫాదర్ వాళ్ళు ముందుగా చూసి వాళ్ళు లైక్ అదే అమ్మాయి చూడడం ఫస్ట్. సో నా వరకు ఓకే చెప్పాను, కాకపోతే అఫీషియల్గా ఏం కన్ఫర్మేషన్ లేదు, అంటే తాంబూలాలు మార్చుకోవడం కానీ అలాంటివి ఏం లేదు. అందుకని ఇంకా అఫీషియల్గా మెయిల్ కానీ లేదా అనౌన్స్ చేయడం కానీ. బట్ డెఫినెట్లీ ఐ విల్ మ్యారీ హర్, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. హర్ నేమ్ ఈస్ కీర్తి, షీ కంప్లీటెడ్ బీటెక్ ఫైనల్ ఇయర్. నేను అంటే నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, అంటే ఏవో పెద్ద పెద్ద సంబంధాలు చూశారు, నాకు వద్దని చెప్పాను. ఫస్ట్ నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావాలని చెప్పాను. సెకండ్ థింగ్ జాబ్ గురించి అడిగారు, తను జాబ్ చేయాలా ఏంటనుకుంటున్నాను. హౌస్ వైఫ్ అయితే చాలా ఓకే అని చెప్పాను. అలా అయితే నువ్వు బీకామ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్ని చేసుకో, అంతే తప్ప బీటెక్ అమ్మాయిని చేసుకుని అని చెప్తే దానికి కూడా అగ్రీ అయ్యాను. బట్ ఏంటంటే వాళ్ళ తర్వాత అడిగారు జాబ్ చేయిస్తారని, తన ఇండివిజువల్ డెసిషన్కి వదిలేశాను. తను ఎలా అంటే అలా అని ఫ్లెక్సిబుల్గా ఉంటానని చెప్పి. అది చాలా ఫ్లెక్సిబుల్ కదా, చాలా ఫ్లెక్సిబుల్. నేను మాట్లాడతావని అవకాశం ఇచ్చారు. మా డాడీ అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు మాట్లాడతావా అని అంటే అక్కర్లేదని చెప్పి తర్వాత ఈసారి అంటే అప్పుడంటే మరి ఏం అనుకోలేదు కాబట్టి ఈసారి వాళ్ళు ముందు బాగా కమిట్ అయ్యారు కాబట్టి ఈసారి చెప్పాను నేను మాట్లాడతానని చెప్పి. నీకు వచ్చేసింది. కానీ తను రాగానే హాయ్ చెప్పాను. మొత్తం 11 మంది 12 మంది ఉన్నారు అందరూ. మామూలుగా చాలా అంటే ఫస్ట్ ఏదో వాళ్ళకి అనిపించింది కానీ తర్వాత ధైర్యంగానే బాగానే మాట్లాడాను. ఏం మాట్లాడావు? ఎవరికైనా డౌట్స్ ఉండరా మరి అంతమంది ముందు చెప్పాడు, ఇక్కడ 10 మంది ముందు చెప్పలేడా? ఏం మాట్లాడలేదు, జస్ట్ మామూలుగా వెళ్ళి మాకేమన్నా టిప్స్ లేదు జస్ట్ మామూలుగా అడిగి మీ హాబీస్ కూడా ఏమడం లేదు, నేను ఇలా చేస్తున్నాను అదే మామూలు చెప్పిన తర్వాత నేను మాత్రం ఒకే ఒక డైలాగ్ చెప్పాను అన్నమాట. ఈ 5 minutesలో మీరు ఐ మీన్ తను అప్పటికి ఏం తెలియదు కదా, మీరు నన్ను ఎస్టిమేట్ చేయలేదు నేను ఎస్టిమేట్ చేయలేదు, ఇట్స్ జస్ట్ అ బిలీఫ్ అని చెప్పి జస్ట్ ఏవో కొన్ని మామూలుగా తన హాబీస్ నా హాబీస్ ఓపెన్ గా చెప్తున్నాను కదరా. తర్వాత మా నాన్నగారు అడిగారు నా ఒపీనియన్ చెప్తాను వచ్చాను. మళ్ళీ మేబీ యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ మరి ఇయర్ కాకపోవచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ అని. సో ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అది గుడ్. యాడింగ్ టు దట్ మన
గెట్ టుగెదర్ కి మోస్ట్ ఎఫర్ట్ బాగా పెట్టాడు. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఫ్యూచర్ లో మీరు పెళ్లి అయిపోతే ఇవన్నీ వదిలేక ఫ్యూచర్ లో పెళ్లి అయిపోయినా వదిలేక జస్ట్ నీ బెంచ్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట అంతే. మేము చెప్పక్కర్లేదు అనమాట. నువ్వు ఎప్పుడైనా ప్లాన్ చేసుకో, మేము మా పూర్తి సహకారం ఉంటుంది. ఇది నీ రెస్పాన్సిబిలిటీ అంతే. అది కూడా పెద్దగా మారు సో ఇంత చాలా కష్టపడ్డాడు రమణ అసలు యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి ముందు అంతాను మా హృదయాల్లో మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం చాలా కష్టపడ్డాడు. మనకి ఇదే రైట్ ప్లేస్ అని చెప్పి మళ్ళీ రూమ్స్ బుక్ చేయడం కానీ. సో థ్యాంక్స్ రమణ. ముందు రమణ ఇక్కడికి వచ్చి ఆల్రెడీ అంతా చూశాడు. మాట్లాడుతున్నాడు ధైర్యంగా. కానీ రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను రూమ్స్ చూసి. నేను అకామిడేషన్ యాక్చువల్గా నేను ఎక్కువ రెగ్యులర్ ట్రెక్స్కి వెళ్తూ ఉంటాను. ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ పోతాను, అక్కడ ఏదో విధంగా ఏది పడితే తింటా ఉంటాను. బట్ ఏంటంటే ఫస్ట్ టైం నేను ఒక బయటకు వచ్చిన రిలాక్స్గా అలాగా ఒక గెట్ టుగెదర్, రియల్ గెట్ టుగెదర్ అన్నట్టుగా బాగుంది. కరెక్ట్ లొకేషన్, మంచి చల్లదనం, మరీ చల్లదనం కాదు, మరీ వేడి కాదు, చల్లదనంగా డిఫరెంట్గా మంచి ఎక్సలెంట్ అట్మాస్ఫియర్లో. ఇంకిద్దరు మిగిలిన ఓకే 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 అమ్మా. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఆల్ ద బెస్ట్.